టచ్ లో సీఎం, ఫామ్ లో డిప్యూటీ సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నా తనతో నిత్యం టచ్ లో ఉన్నారు అన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రజాభవన్ లో మంత్రుల భేటీపై దుష్ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. క్లియర్, ఆల్ క్లియర్. ప్రజాభవన్లో మంత్రుల భేటీపై వస్తున్న ఆరోపణలు, విమర్శలకు ఒక్క మాటతో చెక్ పెట్టేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి లేని సమయంలో మంత్రులతో సమావేశం అయ్యారంటున్నారని, ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నారు కాబట్టే మంత్రులు తనను కలిశారన్నారు ఉప ముఖ్యమంత్రి. ఫారెన్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తనతో టచ్ లో ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డి ఆదేశాల అనుసారం మంత్రులకు మున్సిపల్ ఎన్నికలపై సూచనలు చేశానన్నారు మల్లు భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టే నన్ను కలిశారు. ముఖ్యమంత్రి గారు ఉంటే అక్కడికే వెళ్ళి మేమందరం అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి ఎప్పుడు నిరంతరం నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఏ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏం చేయాలో, ఎట్లా చేయాలో. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం నివాసంలో మంత్రులు భేటీ అయితే రాద్ధాంతం చేస్తున్నారంటూ వైల్డ్ ఫైర్ అయ్యారు మల్లు భట్టి విక్రమార్క. మంత్రులు తనతో సమావేశమైతే తప్పేముందని ప్రశ్నించారు. పాలనాపరమైన అంశాలపై మంత్రులతో మాట్లాడానన్నారు భట్టి విక్రమార్క. లోక్ భవన్ నుంచి ఐటీ తర్వాత మంత్రులు నాతో, మా మంత్రులే కదా, ఉప ముఖ్యమంత్రితో ప్రయాణం చేయకపోతే అది చూపించిన ఆయన రాసిన ఆయనతో ప్రయాణం చేస్తారు వాళ్ళు. అయినా రాష్ట్రంలో ఈరోజు పరిపాలన సంబంధించినటువంటి అంశాలపైన, అట్లాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అనేక అంశాలపైన ఈరోజు ఇక్కడ ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఊళ్ళో లేరు కాబట్టి, దేశంలో లేరు కాబట్టి వారు నాకు కొన్ని సూచనలు చేస్తారు. ఆ సూచనల్ని మిగతా మంత్రులకి ఆ డైరెక్షన్లో వాళ్ళకైనా ఆలోచనలు ఉంటే నాతో పంచుకున్నప్పుడు వాళ్ళకి ఆ డైరెక్షన్ ఇచ్చి ఆ రకంగా పాలనాపరమైనటువంటి ఆలోచనలు చేయడం కోసం మంత్రులు, ఉప ముఖ్యమంత్రి కలుస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ సీఎంగా తాను పాలనాపరమైన అంశాల విషయంలో మంత్రులకు సూచనలు చేస్తున్నానన్నారు భట్టి. ఇది తన బాధ్యత అన్నారు. తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వహించినా తప్పుపడితే ఎలా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం. ఎప్పుడు సైలెంట్ గా ఉంటూ తన పని తాను చేసుకుని పోయే మల్లు భట్టి విక్రమార్క నైనికోల్ బ్లాక్ ఇష్యూ తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్నారని, తనపై ఆరోపణలు చేస్తున్న వారికి ఘాటుగా కౌంటర్లిస్తున్నారని గాంధీ భవన్ టాక్.